హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి RAG ర్యాగ్ అంటే ఏంటిది మొత్తం నీట్గా ఎండ్ టు ఎండ్ అయితే తెలుసుకుందాము. హాయ్ సూర్య గారు. యా, సో మన సబ్స్క్రైబర్స్కి లేటెస్ట్ టర్మ్ RAG ర్యాగ్ అంటే ఏంటిది, సో దీనివల్ల యూజెస్ ఏంటివి, లైక్ ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్. సో ర్యాగ్ అంటే మనం కాలేజీలో చూసినట్టు ర్యాగింగ్ కాదండి. సో ఇది ఏంటంటే రిట్రీవల్ ఆగ్మెంట్ జనరేషన్ అంటాం. అంటే సింపుల్ భాషలో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డెఫినేషన్స్ అన్ని తీసేసి, ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీనే నేను నాకేం చేశారంటే ఒక క్లయింట్ వచ్చాడు అనుకో మా కంపెనీ దగ్గరికి. వాడు నా దగ్గరికి వచ్చి, నాది ఒక ఫుడ్ రిలేటెడ్ కంపెనీ, నేను స్వీట్స్ బాగా చేస్తాను, పుల్లారెడ్డి కన్నా బాగా స్వీట్స్ చాలా బాగా చేస్తాను నేను చెప్పాడు. సరే, నాకు వెబ్సైట్లోకి వెళ్తే కింద ఒక పాపప్ ఒక ఏఐ రిలేటెడ్ చాట్ బాట్స్లో వస్తున్నాయి చూడండి. ఇప్పుడు నేను ఏ విధంగా సహాయపడగలనని స్విగ్గీలో వీటిలో చూస్తున్నాను. సో ఇలాంటి బాట్ ఒకటి కావాలని అడిగాడు. సో ఇప్పుడు నేను ఆయనకి ఇంప్లిమెంట్ చేసి ఇచ్చేసాను. ఇంప్లిమెంట్ చేసి ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే చాట్ జీపీటీ లాగే అక్కడ వచ్చేస్తుంది. అంటే చాట్ జీపీటీనే డెవలపర్ వెర్షన్ ఉంటుంది, దీన్ని API కీస్ అని అంటాం, దాని ద్వారా వాడుకుంటాం. అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుందంటే నాకు వాడి దగ్గరికి వెళ్ళి ఆ చాట్ లోపల బెస్ట్ స్వీట్స్ ఎక్కడుంటాయి హైదరాబాద్లో అంటే పుల్లారెడ్డి అని చెప్తుంది. ఇప్పుడు ఏంటి, వాడు ఇన్ని డబ్బులు పెట్టుకొని ఇంత చేసుకుని వాడి వెబ్సైట్లోకి వచ్చాక పుల్లారెడ్డి స్వీట్లు బాగున్నాయని చెప్తాడు, ఊరుకుంటాడా? కొడతాడు వచ్చి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, అది ఫస్ట్ చాట్ జీపీటీ ఇంటర్నెట్లోకి వెళ్ళి డేటా సెట్ చేసే కన్నా ముందు మనమే దాన్ని మధ్యలో ఆపి, వద్దు అక్కడ దాకా వెళ్ళకు, నేను డేటా ఇస్తా, ఇదే చూపించు అని చెప్పాలి. దానికోసమే ర్యాగ్ వాడతాం. దీంట్లో PDFs, డాక్స్, లేదంటే ఇంకా ఎక్సెల్ షీట్స్, CSV ఫైల్స్, ఇలా డిఫరెంట్ డేటా బేసెస్ ఇవన్నీ తీసుకెళ్ళి మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇలా ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుందనంటే, ముందు ఇది ఆన్లైన్కి వెళ్ళేదానికన్నా ముందు ఈ డేటా మీద ట్రైన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే బెస్ట్ స్వీట్స్ ఎక్కడ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంది ABC కంపెనీ అనుకుందాం. సో ABC స్వీట్స్ అనే దాని దగ్గరే బాగుంటాయని చెప్తుంది. ఒకవేళ మనం ప్రొవైడ్ చేసిన డేటాలో దానికి ఆన్సర్ దొరకకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఈ డేటాబేస్లో దానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అంటే, అప్పుడు మాత్రమే చాట్ జీపీటీకి వెళ్తుంది. అంటే చాట్ జీపీటీకి మన అవుట్పుట్కి మన వెబ్సైట్కి మధ్యలో ఇంకొక ఎక్స్ట్రా లేయర్ పెడుతున్నాం. దీంట్లో ఏంటంటే ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా మన దగ్గర నుంచి ఇన్పుట్ ఇచ్చేలా అవుట్పుట్ వస్తుంది. సో ఇది ర్యాగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ డన్. సో ఒకవేళ ఒక ఫ్రెషర్ ఈ ర్యాగ్ సంబంధించిన డీటెయిల్స్ నేర్చుకోవాలనుకుంటే ముందు ఏం తెలిసి ఉండాలి? ర్యాగ్ అనేది ఇట్స్ ఏ ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ LLMs విత్ రిలేటెడ్ అండి. ఫస్ట్ ర్యాగ్ దాకా వెళ్ళాలంటే LLMs అవి తెలియాలి కదా. సో అంటే ఇన్ జనరల్గా మనం ఒక జాబ్ పర్పస్లో ఆలోచించుకున్నా, లేదంటే దాని మీద మనీ ఎర్న్ చేసుకోవాలని ఆలోచించుకున్నా, బేసిక్ పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పైథాన్ అయిన తర్వాత మనకు తెలిసింది జనరల్ లైబ్రరీస్ లైక్ NumPy, Pandas ఇలా ఉంటాయి. ఎవరైతే కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో, దీన్ని తెలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి అర్థమవుతాయి ఇవన్నీ. సో అవి అయిపోయిన తర్వాత, ఈ లైబ్రరీస్ అయిపోయిన తర్వాత మిషన్ లెర్నింగ్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఎనీ ఫీల్డ్. మిషన్ లెర్నింగ్ అనేది బేసిక్ అనమాట AIలో, అంటే ABCDs లాంటివి. వన్స్ మిషన్ లెర్నింగ్ నేర్చుకున్న తర్వాత మనం జనరేటివ్ AIలోకి వెళ్ళాలి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ర్యాగ్ అప్లికేషన్ అనే కాదు, మీకు హై పేయింగ్ జాబ్ అండ్ అట్లాగే కన్సిస్టెన్సీ జాబ్, ఇప్పుడు జరుగుతున్న AI షిఫ్ట్లో మీ జాబ్ పోకుండా ఉండాలంటే, ఇలాంటి సినారియోస్ ఏమున్నా కూడా మీరు బేసిక్గా ఈ పర్టికులర్ AI మీద, ఈ పర్టికులర్ జనరేటివ్ AI మీద, పైథాన్ మీద, వీటన్నిటి మీద ప్రాక్టీస్ అవ్వడం ఇంపార్టెంట్. ఓకే డన్. యా, సో ర్యాగ్ గురించి డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా. సో ఇట్లానే ఎవ్రీథింగ్ LLMs అంటే ఏంటివి, సొంతంగా టూల్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, AI టూల్స్, ఎవ్రీథింగ్ మీకు ఇందాక చెప్పాను కదా, పైథాన్ సంబంధించిన టాపిక్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, జనరేటివ్ AI సంబంధించింది ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా తెలుగులో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మేము ఒక కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. కోర్స్ వచ్చేసరికి ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అదేవిధంగా ఫ్రీ డెమో అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చినాము. అక్కడికి వెళ్ళండి, డెమో చూడండి, డెమో చూసి మీకు కంటెంట్ నచ్చితేనే, డెమో నచ్చితేనే జాయిన్ అవ్వండి.